నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే కంటెంట్‌లో దమ్ముంటే సినిమాని ఎంతవరకైనా రీచ్ చేయగలను అనడానికి కేర్ ఆఫ్ అడ్రెస్ మీరు అయిపోయారు ఇప్పుడు. కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా, అది ఆడియన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత లెంగ్తీ ఉన్న ట్రైలర్ చూడండి. యా, లాంగెస్ట్ ట్రైలర్ ఇన్ ఇండియా చెప్పారు. ట్రైలర్ అట్లా ఉన్నది ట్రూ. డెఫినెట్గా. సో ఇంతకీ ఏదైనా కొడుకులకి అమ్మే కదా. హ్యాట్స్ ఆఫ్ అంటారు. సో ఆ జీవితం జీవితం బాగా మైండ్లో ఫిక్స్. ఎగ్జాక్ట్గా 1400 డైలాగ్. డిస్ట్రిబ్యూటర్ గారు మూవీ చూసాక నువ్వు 1400 అన్నావు, కానీ 1400 కంటే ఎక్కువనే ఉన్నాయి కదా బాబు అన్నాడు. స్టోరీ రియల్, క్యారెక్టర్స్ రియల్, మదర్ ఫాదర్ రియల్, అంటే సాయి పల్లవి అనే పేరు కూడా రియలా అండి. సాయి పల్లవి అనేది నేను ఎందుకు పెట్టానంటే, స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, కంటెంట్ జనాలకి ఏ విధంగా కావాలి, ఈ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్ ఒక డైరెక్టర్కి కాల్ చేశాను. నేను ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టాను కదా, ఎగ్జాక్ట్గా అదే అన్నాడు. ఇంకా యూనిక్నెస్ ఏంటి మీ సినిమాలో? కొడితే తెలుగు సినిమా హీరోగా అలా అని చెప్పేసి ధైర్యంతో గట్స్ తోటి హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలామంది యాక్టర్స్ని చూస్తాం, హీరోస్ని చూస్తాం, ఆర్టిస్టులు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఫిలింని రిలీజ్ చేయాలి అన్నా, ఫిలింలో యాక్ట్ చేయాలి అన్నా, ఫిలింని డైరెక్ట్ చేయాలి అన్నా చాలా కష్టపడుతూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తను ఇన్స్పిరేషన్గా తీసుకొని జాబ్ను కూడా క్విట్ చేస్తూ తనకైనటువంటి యూనిక్నెస్ని ఫిలింలో ఎలాగైనా చూపించాలి, నా క్యారెక్టర్లో కానీ నా కథలో కానీ చాలా స్ట్రాంగ్గా దమ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కాదు ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్, పీపుల్ ఇష్టపడాలి, వాళ్ళందరికీ నచ్చే విధంగా తన రియల్ లైఫ్లో జరిగే ఒక స్టోరీని మనం చూపించగలగాలి అనే ఇన్స్పిరేషన్తో చాలామంది ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు. మన కథలో దమ్ముంటే చాలు, అది ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అవుతుంది అన్న ఒక ధైర్యంతో అడిగేస్తూ ఎంతోమంది ఆర్టిస్టులు ఎన్నో దెబ్బలు తింటూ కూడా ఒక మంచిగా రిలీజ్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. కానీ ఈరోజు నా దగ్గర ఉన్న ఈ సూపర్ రాజా మాత్రం నిజంగానే 1400 డైలాగ్స్ ఎట్ ఏ టైం షార్ట్తో ఎంటైర్ ఫిలిం అంతా కూడా సింగిల్ షాట్లో తీయడం అనేది చాలా గ్రేట్నెస్ అండి. అందులో నాకు ఒక డైలాగ్ చాలా నచ్చింది. ఒక ఆర్టిస్ట్ 15 మినిట్స్ నాన్ స్టాప్గా ఒక డైలాగ్ని చెప్పాలంటే చెప్పగలరు, కానీ ఎంటైర్ సినిమా మొత్తం నాన్ స్టాప్గా డైలాగ్ చెప్పాలి అంటే ఇది ఎవరి వల్ల కదా, అది నేను కనిపెట్టాను, నీకు నేర్పిస్తాను రా అన్నారు. సో మరి ఈరోజు నాకు ఇంటర్వ్యూ మొత్తం సింగిల్ షాట్లో ఎలా నేర్పిస్తారో చూడాలి. సో ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ సూపర్ రాజాతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సూపర్ రాజా గారు. హాయ్ అండి మంజుషా గారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే కంటెంట్లో దమ్ముంటే సినిమాని ఎంతవరకైనా రీచ్ చేయగలను అనడానికి కేర్ ఆఫ్ అడ్రెస్ మీరు అయిపోయారు ఇప్పుడు. అంతే, కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా, అది ఆడియన్స్ ఫైనల్గా థియేటర్కి వచ్చి చూడాలనుకునేది కంటెంట్, తర్వాత స్టార్స్ అవన్నీ వస్తారనమాట, వాళ్ళని అట్రాక్ట్ చేసేది కూడా కంటెంట్. అంతే. సో ప్రీవియస్ ఇందులో యాక్టింగ్ నేర్చుకోవడం కానీ, డైరెక్షన్ వర్క్ నేర్చుకోవడం కానీ, యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గరైనా వర్క్ చేయడం కానీ, స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, కంటెంట్ జనాలకి ఏ విధంగా కావాలి, ఈ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇండస్ట్రీకి సంబంధం లేదు. సో ట్రైనింగ్ తీసుకోవడానికి నాకు ఎవరు తెలియదు, డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ. సో ఎలా వెళ్ళాలో నాకు ఐడియా లేదు, బట్ వెళ్ళాలి హీరో అవ్వాలనే ఇది కసి మాత్రం ఉండేది అనమాట. సో అందుకని ఫస్ట్ అడుగు పెట్టేశాను. అది ఏమవుతుందో మనకు తెలియకుండానే అడుగు పెట్టేసాను. అడుగు పెట్టాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఒక డైరెక్టర్కి కాల్ చేశాను. అతను ఒక 2 ఫిల్మ్స్ తీశాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సరే ఇట్లా నేను హీరో అవుదాం అనుకుంటున్నాను అంటే మనకు తెలియదు కదా, సో హీరో అవుదాం అనుకుంటున్నాను, నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను, మరి మీరు నా దాన్ని డైరెక్ట్ చేస్తారన్న. ఆయన ఏమన్నారంటే, అసలు నేను ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టాను కదా, ఎగ్జాక్ట్గా అదే అన్నారు ఆయన. నువ్వు మహేష్ బాబులా ఉంటావా, 6 feet ఉన్నావా, నీ దగ్గర 2 కోట్లు ఉన్నాయా, లేకపోతే నిన్ను హీరోగా పెట్టి తీసినా ఎవరు థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఇది నాకు రియాలిటీ చెక్ లాగా అయిపోయింది. ఓకే, ఇది నిజమే కదా, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు హీరో అవుదాం అనుకుంటే అవ్వలేరు కదా, మన దగ్గర ఇండస్ట్రీలో ఉన్నది ఒక 5 to 10 హీరోస్ మ్యాక్సిమం, తిప్పి కొడితే ఎక్కువ లేరు మన దగ్గర. సో దానికి ఒక రేంజ్ సాధన కావాలి, ఒక జర్నీగా. ఇప్పుడు మనం దిగాము సముద్రంలోకి, ఇంకా అది పెద్ద సముద్రం అని ఇప్పుడు అర్థమైపోయింది. దెన్ నేను ఏంటంటే, సరే మనకెవరు రోల్ ఇవ్వరని నాకు అర్థమైంది కాబట్టి మనం ఫస్ట్ యాక్టింగ్ అనే ప్యాషన్ని పక్కన పెట్టేసి రైటింగ్ డైరెక్షన్ నేర్చుకుందాం. మనమే బాస్ అవుతే, మనమే రోల్ క్రియేట్ చేసుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం హీరో అయిపోవచ్చు.
సో ఎవరి దగ్గర పవర్ ఉంటుందంటే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ దగ్గర పవర్ ఉంటుంది. వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరని. సో అదే మనం అయితే ఎలా ఉంటుందన్న టైప్లో నేను ఫస్ట్ రైటింగ్ డైరెక్షన్ నేర్చుకున్నాను. అది కూడా మళ్ళీ నాకు ఎవరు తెలియదు. అసిస్టెంట్ ఒక డైరెక్టర్ని అడిగాను అసిస్టెంట్గా అని చెప్పేసి. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నేను పూణేలో ఉండే అనమాట, అక్కడ జాబ్ చేస్తుంటే. సో హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పు అన్నాడు. హైదరాబాద్ వచ్చాక నాకు మెసేజ్ చేస్తే రిప్లై లేదు, చూశాడు కానీ. అరే ఇప్పుడు ఈయన కూడా పోయాడు, ఉన్న ఒక్క కాంటాక్ట్ కూడా పోయిందనమాట. అంటే ఎవరినైతే మనం ఇందులో జాయిన్ అవ్వచ్చునే వచ్చాము. సో ఇప్పుడు మనం ఒకరమే అయిపోయాం కాబట్టి ఇంకా ఆన్లైన్ ఉంది, మనకి ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ లేని టైంలో అంటే కష్టం కదా. ఎవరి దగ్గర మీరు జాయిన్ అవుతేనే మీకు రైటింగ్ ఏంటి, డైరెక్షన్ ఏంటి తెలుస్తుంది. నాకు ఇంటర్నెట్ ఉంది కాబట్టి అందులో చూశాను, బుక్స్ చదివాను, ఇంటర్వ్యూస్ చూశాను, మూవీస్ అనలైజ్ చేశాను. ఓకే రైటింగ్ అంటే ఇది, డైరెక్షన్ అంటే ఇది. దాన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ రైటింగ్ రాశాను అనమాట. ఒక స్క్రిప్ట్ రాసి ఇంట్లో వాళ్ళు డబ్బులు పెట్టి ఒక చిన్న సినిమా తీశాను ఆ టైంలోనే, స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. అది ఇంకా చెప్పాలంటే ఎవరు చూడని సినిమా లా ఉండే అది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు, నేను ఎప్పుడు తీశాను, అలాంటి సినిమా ఎవరు చూడరు అనే టైప్లో ఆ సినిమా తీశాను. అంటే మనకేమీ తెలియదు అప్పుడు. నేను యాక్టర్ కాదు, వేరే వాళ్ళని యాక్టర్స్ని పెట్టి రైటర్, డైరెక్టర్గా తీశాను. అది ఇంట్లో వాళ్ళ డబ్బులు చాలా లాస్ అయ్యాయి అప్పుడు. సో ఓకే మనము అర్థమైంది అప్పుడు రైటింగ్ అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, ప్రొడ్యూసింగ్ అంటే ఏంటి నాకు అర్థమైంది. ఎక్కడ డబ్బులు వేస్ట్ అయిపోయాయి, ఎక్కడ మనం రైటింగ్లో మిస్ అయ్యాము. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి అప్పుడు వెళ్తే ఏంటి ఈ సినిమా మొత్తం ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంది, ఫెస్టివల్కి పంపించే ఫిల్మ్లో ఒక మసాలా లేదు, ఒక డ్యాన్స్ లేదు, ఒక ఫైట్ లేదు, ఇది ఎలా రిలీజ్ చేస్తామన్న టైప్లో అన్నారనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఒక ఆర్ట్ ఫిల్మ్ అనేది ఒకటి ఉంటుంది, కమర్షియల్ ఫిల్మ్ జనాలు చూసేది థియేటర్కి వచ్చి ఒకటి ఉంటుంది అని చెప్పేసి. ఈ ఎక్స్పీరియన్స్లన్నీ తీసుకొని నేను మళ్ళీ అప్పుడు ముంబైలో తీసే ఆ ఫిలిం, అన్ని ఎక్స్పీరియన్స్లన్నీ గ్యాదర్ చేసుకొని హైదరాబాద్కి వచ్చినప్పుడు స్క్రిప్ట్స్ రాయడం మొదలుపెట్టాను మళ్ళీ. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నేను హీరోగా నేను ఎవరు యాక్సెప్ట్, ఎందుకంటే ఎవరికి తెలియదు కదా నేను. సో మళ్ళీ స్క్రిప్ట్స్ రాసి మళ్ళీ ప్రొడ్యూసర్స్కి పిచ్ చేయడం. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎక్కడైనా అసిస్టెంట్గా చేసావా, నేను చేయలేదు అంటే మరి నేను ఎలా నమ్మాలి, నువ్వు ఇంత పెద్ద సినిమా తీస్తావు అన్నట్టు అదొకటి ఉండే అనమాట. ఒకరు నమ్మింది అంటే యూవీ క్రియేషన్స్ వాళ్ళు. యూవీ క్రియేషన్స్ వాళ్ళకి నేను ఒక సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ రాసి, ఆ సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ని ఎవరికైనా స్క్రిప్ట్ వినిపిస్తే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అది అని అడుగుతున్నారు, ఇలా కాదని చెప్పేసి ఆ స్క్రిప్ట్కి స్టోరీ బోర్డ్స్ వేయించా. ఒక 1100 షార్ట్స్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ దగ్గర కూర్చొని 2 బుక్స్ తయారు చేశాను. ఆ 2 బుక్స్ యూవీ క్రియేషన్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళను ఫాలో అప్ అయ్యి వాళ్ళు లాస్ట్కి ఒక రోజు మీటింగ్ ఇచ్చారనమాట టైం. తీసుకెళ్తే వాళ్ళకు ఆ బుక్స్ అన్ని ఒక్కొక్క పేజీ ఒక్కొక్క షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. ఆయన అసలు ఫుల్ ఫిదా అయిపోయాడు. ఆ ముంబైలో తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా చూపెట్టా. ఇది బాగుందా బాగాలేదా పక్కన పెడితే నువ్వు ఓన్గా ప్రొడ్యూస్ చేసి తీసావు, నీకు ప్యాషన్ కనిపిస్తుంది అన్నాడు. బట్ అది మళ్ళీ ఆ టైంలో యాక్టర్ కదా, ఓన్లీ రైటర్, డైరెక్టర్. అప్పుడు హీరో ఎవరిని అనుకుంటున్నావు అని చెప్పా. శర్వానంద్, నాని, నిఖిల్ ఇలాంటి కొన్ని పేర్లు చెప్పా. బడ్జెట్ ఏందనుకున్నా 10 crores అంతా చెప్పా. ఇంకా నువ్వు ప్రభాస్ అనుకుంటా అంటావేమో అనుకున్న హీరో, వీళ్ళే కదా, ఓకే ఓకే అన్నారు. సరే అంతవరకు దూరం వెళ్ళింది. బట్ ఏంటంటే క్లైమాక్స్లో వాళ్ళకి చిన్న ఇష్యూ వచ్చింది. అంటే ఇప్పుడు తెలుగు సినిమాలు క్లైమాక్స్ అలా వాయిలెంట్గా పెడుతున్నారు, నరకడాలు అవి. నేను అప్పుడు ఒక రేంజ్ వాయిలెన్స్ పెట్టాను అనమాట దాంట్లో కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇంత వాయిలెన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోలేరు, తెలుగు ఆడియన్సెస్ చేంజ్ చేస్తాం అన్నారు అనమాట. సో అక్కడ కొంచెం నేను తర్వాత సరే చేంజ్ చేసేస్తారని చెప్పేసి ఇంకో వర్షన్ చెప్పడం, అట్లా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు క్లైమాక్స్. ఇక కాల్స్ బంద్ అయిపోయాయి. సో అక్కడ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు జీరో అనమాట. ఇంత కష్టపడి రైటింగ్ డైరెక్షన్ నేర్చుకొని, ఇంత స్క్రిప్ట్ రాసి, స్టోరీ బోర్డ్స్ వేయించి, ఆ హీరో అవ్వాలనే ప్యాషన్ మాత్రం అలానే ఉందన్నమాట. ఒక రోజు అవుతాం ఖచ్చితంగా, బట్ ఇప్పుడే కాదు, దానికి టైం ఉంది అని చెప్పేసి అది అలానే పక్కన పెట్టుకొని ఇంకా ఇలా ట్రయల్స్ చేస్తుంటే ఇలా అవ్వట్లేదు, ఇక ఇది కాని విషయం అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి. అప్పుడు ఒకసారి పోయింది, అది నాకు తెలుసు. ఈసారి మాత్రం పోకుండా నేను మేనేజ్ చేస్తాను. నేను చాలా నేర్చుకున్నాను, కొన్ని డెమో ఫిల్మ్స్ తీసా, షార్ట్ ఫిల్మ్స్ తీసా. ఈ టైంలలో ధైర్య సాహసి అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. అది తీసా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ తీసా, నాకు ఇవ్వండి ఈసారి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటానంటే వాళ్ళు ఇంకా నమ్మి, వీడికి కూడా చాలా ఇయర్స్ అవుతుంది, ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, ఇంకా సెట్ అవ్వట్లేదు వీడు, సరే తీస్తా అంటున్నాడు, చేస్తా అంటున్నాడు అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు అనమాట. ఇంకా ఆ డబ్బులతో స్టార్ట్ చేసింది ఈ సింగిల్. ట్రైలర్ కట్లో ఉన్నది ట్రూ, డెఫినెట్గా. సో ఇంతకీ ఏదైనా కొడుకులకి అమ్మే కదా కదా, నాన్న తిడతా, నాన్న వద్దంటారు, అమ్మ మాత్రం ఇది ఫస్ట్ టైం నీకు ఇదే లాస్ట్, నీకు డబ్బులు పోతానే నాకేం భయం లేదు కానీ నీ జీవితం పోకుండా చూసుకో అని అంటే, అది నిజంగానే అంది. ఎక్సలెంట్ ఉంది డైలాగ్. అవునవును, అది నిజంగానే అంది. చాలా సార్లు అంటే నీ జీవిత కాలం నువ్వు పెడుతున్నావు దీనిలో, జీవిత కాలం పెడుతున్నావు, ఇంకేదైనా చేసుకోవచ్చు వేరే దాంట్లో అంటే చాలా సార్లు అనేది. సో ఆ జీవితం బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయి అదే ట్రైలర్లో పెట్టాను. సినిమా పోయినా పర్వాలేదు కానీ నీ జీవితం లేదు, సినిమా పోయినా పర్లేదు కానీ డబ్బులు పోతానే నాకేం భయం లేదు.
కానీ నీ జీవితం పోకుండా చూసుకో. జీవితం పోకుండా చూసుకున్నాడు. వాళ్ళకి ఏంటి అంతే కదా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించినా, బీడీలు చుట్టైనా టైలరింగ్ చేసైనా ఏదైనా సంపాదించినా కొడుకు కోసం అన్నీ ఇస్తారు. సరే నాకు పోతే పోనీ ఇంత కష్టపడి సంపాదించినా, బట్ నువ్వు బాగుంటే చాలు, నువ్వు అది పోకుండా చూసుకో ఫస్ట్. మనీ అనేది మనం అంటే మేము ఎలా అయితే బతికామో స్టార్టింగ్లలో లైక్ ఒక పేదింట్లో అలా అది అలవాటైంది మాకు. సో వాళ్ళకి ఏంటి రేపు పొద్దున ఈ మనీ అంతా పోయినా సరే మళ్ళీ మేము అప్పుడు అలా బతికాం కదా, మాకు అలవాటే, అది మాకేం పెద్ద ప్రాబ్లం లేదు. బట్ నీ లైఫ్ పోతే ప్రాబ్లం అక్కడ. సో అది వాళ్ళ అమ్మ అలా ఆమె డేర్ చేయబట్టే కదా ఇంతవరకు వచ్చాను నేను. ఆమె ఫ్యామిలీ, మా అన్నయ్య, మా అక్కయ్య వీళ్ళందరూ ఇవ్వడం బట్టే. ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ అమ్మ రియాక్షన్ ఏంటి, అక్క అన్నయ్య రియాక్షన్ ఏంటి, తర్వాత నాన్న రియాక్షన్ ఏంటి? ఓకే, యాక్చువల్లీ అమ్మ రియాక్షన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ట్రైలర్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక్కనే ఉంటాను హైదరాబాద్లో, నాకు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది కదా. సో మా అమ్మ రూమ్కి వచ్చింది వండి పెట్టాలని చెప్పేసి. తను వండి పెడుతుంటే నేను ఎడిటింగ్ చేసుకునేవాను అన్నమాట. చూడండి అక్కడ పాపం డాడీని ఎలా ఉన్నా పర్లేదు అంటే ఆయనకు కొంచెం వంట వచ్చు, మేనేజ్ చేసుకుంటాడు. పాప అంటే ఎంత ఎంత ప్రేమ అంటే ఇది ఇంపార్టెంట్ కదా, ఈ స్టేజ్ మన కెరియర్ ఇంపార్టెంట్ కదా. సో ఎంత ఒక 10-15 days వచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఎక్కడ నాకు ట్రైలర్ ఎడిటింగ్ చేసింది నేనే. ఇప్పుడు దానికి చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, 6 minutes బోర్ కొట్టకుండా ఉంది అని చెప్పేసి. సో అది నేను ఒక 20-25 days ఎడిటింగ్ చేశాను. ఆ 25 days తను నాతోనే ఉందనమాట, మదర్ అన్నం వండి పెట్టేది. సో ఎడిటింగ్ చేసిన ప్రతిసారి ఒక కట్ రెడీ అవుతుంది కదా డ్రాఫ్ట్, అది మదర్కి చూపెట్టేవాడిని. ఒకసారి రా నీకు కొత్త డ్రాఫ్ట్ చేశానని చెప్పేసి తను వచ్చి చూసి తనకి నీ ఒపీనియన్ చెప్పనేది. నాకు ఏం తెలుస్తుంది అంటే లేదు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు చెప్తా చెప్పేది, కొన్ని చేంజెస్ చెప్పేది. ఇక్కడ కొంచెం ఇలా అనిపించింది, ఇక్కడ కొంచెం ఇలా అనిపించింది, నువ్వు ఇంకా వేరే వాళ్ళని కనుక్కుంటే బాగుంటుందిరా, నాకు పెద్దగా తెలియదు అట్లా నేను చెప్తాను అనమాట. ఇంతకుసారి మా రిలేటివ్ ఒక రన్నర్ అనమాట, ఆయనకు చూపెడితే లెంత్ ఎక్కువైపోయింది ట్రైలర్ది, 6 minutes అంటే ఎవరు చూడరు, 3-4 minutes చేయని చెప్పారనమాట. సో అలా ఒక నైట్ 1-2 AM వరకు ఎడిట్ చేస్తూ మా అమ్మకి చూపించా. అప్పుడే లేపి లే అని చెప్పేసి ఏంట్రా అని చూసింది. అందులో కొంచెం మా ఫాదర్ డైలాగ్ కట్ చేశాను అనమాట. ఇదంతా ఇంపార్టెంట్ కాదేమో, తను అంటాడు కదా ఎందుకు వాడికి డబ్బులు ఇస్తున్నావు అని చెప్పేసి. అదెందుకు డైరెక్ట్ అమ్మ జీవితం డైలాగ్ పెట్టేసేపోతాం. అమ్మే అన్న అనమాట, లేదు ఫాదర్ది ఉండాలి, ఇంటికి పెద్ద మనిషి, తనని తీయొద్దు అంటే మళ్ళీ ఆ డైలాగ్ పెట్టడం. తర్వాత నాకు అనిపించింది షార్ట్ చేయడం అవసరం లేదు, ఆయన ఎవరో చెప్పారని చెప్పేసి. 6 minutes 6 seconds ఉంది, ఈ కంటెంట్కి ఇంత లెంత్ కావాలి, నేను రిలీజ్ చేస్తాను ఇంతే అని చెప్పేసి గట్స్ తోటి 6 minutes 6 seconds రిలీజ్ చేస్తాను. ఇంకా ఫైనల్ ట్రైలర్ చూసి అమ్మ అంటే ఎప్పటి నుంచో చూస్తూ వచ్చింది కదా, 8 minutes నుంచి ఫస్ట్ డ్రాఫ్ట్ 8 minutes 40 seconds వచ్చింది ట్రైలర్ ఫస్ట్ కట్. అక్కడి నుంచి చూస్తూనే వచ్చింది 8 minutes 40, 8 minutes 7 minutes 30 seconds, 7 minutes 6 minutes 20 seconds, లాస్ట్కి 6 minutes 6 seconds. సో తను చూసి 6 minutes 6 seconds అది మా మదర్ ఇంకా ఎప్పుడు పాజిటివ్గా, తను ఎప్పటి నుంచో చూసింది కాబట్టి పెద్ద సర్ప్రైజ్ అనేది ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే మొత్తం పెడుతున్నా అట్లా ఉండేది. కొన్ని చేంజెస్ కూడా చెప్పింది, అది చేశాను. ఇంకా ఫాదర్ ఎక్కువ ఇవ్వరనమాట కాంప్లిమెంట్స్ టైప్లలో, ఇవ్వరు, న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు. బాగుంది అంటారు అనమాట. వాళ్ళది కొంచెం వాళ్ళకి ఏంటంటే ఫాదర్కి ఈ చిన్న వాటికంటే పెద్ద సక్సెస్ చూడాలని ఉంటుంది వాళ్ళకి, కొడుకు సక్సెస్ అవ్వాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి. సో వాళ్ళకు పొంగిపోరు వాళ్ళంత ఈజీగా. ఇంకొకటి అన్నయ్య అక్కయ్య అయితే, అన్నయ్య వాళ్ళ వైఫ్ వదిన ఉంటుంది, అక్కయ్య బావ, ఈ నలుగురు ఇన్పుట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కొంచెం ఇలా ఉంది, ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు, నేను సూపర్ రాజా అంటే ఒక లాగా ఉండే, ట్రైలర్లో ఇంకో లాగా ఉంది, వాళ్ళు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చారు. తర్వాత వీళ్ళందరూ ఇస్తుంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అటు ఇటు అవుతుంది. మా అంకుల్కి పంపించా, మా అంకుల్ కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది, అన్ని ఫీడ్బ్యాక్ నేనంటే తీసుకుంటాను. నేను ఒక్కనే నాకే మొత్తం తెలుసాను కాదు, ట్రైలర్ కాన్సెప్ట్ నాదే మొత్తం, రియల్ లైఫ్ పెట్టాలి, సినిమా స్టోరీ పెట్టాలి, ఆ స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, 6 minutes లెంత్ ఇలా ఈ రేంజ్లో ఉండాలి, ఇలా కట్స్ ఉండాలని అంట. బట్ కొన్ని వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది, మనకు అన్నీ తెలియదు కదా, అన్నీ మనమే చేయలేము, ఒకటే సింగిల్ మైండెడ్తో పని చేస్తాం కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్లో కొన్ని పాయింట్స్ వస్తాయి, అది ఇంప్లిమెంట్ చేశాను అండ్ ట్రైలర్ బిగ్ హిట్ అయింది. సూపర్.